మనం ఎవరికైనా సాయం చేస్తే సాయం పొందిన వారు అబ్బా సమయానికి సాయం చేశారు, జీవితాంతం రుణపడి ఉంటా అంటుంటారు కదా. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనం ఎవరి దగ్గరైనా అప్పు చేసి అది తీర్చలేకపోతే మాత్రం జీవిత అనంతరం కూడా ఈ రుణం ఉండిపోవాల్సిందే. కొందరు పండితులైతే రుణభారం జన్మ జన్మలకు వెంటాడుతుంది అంటుంటారు. అందుకే ఎవరికి అప్పు ఎగ్గొట్టద్దని చెప్తారు. అందుకే అసలు అప్పే చేయకపోతే ఎగ్గొట్టే బాధ తెగ్గొట్టే బాధ ఉండవు కదా అని కూడా చాలామంది సలహా ఇస్తుంటారు. కానీ ఈ కాలంలో అవసరాలు పెరిగే కొద్దీ సంపాదన ఎలా పెంచుకోవాలో తెలియక అప్పుల ఊబిలో చిక్కుకుపోతోంది యువత. అది కూడా ఏమాత్రం ఆలోచించకుండా లోన్ యాప్స్ని నమ్మి నట్టేట మునుగుతున్నారు. మరి అలా మునిగిపోకుండా జీవితాలను కాపాడుకోవడం ఎలా, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పుడు అవసరానికి అప్పు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. అప్పు చేయడం పెద్ద తప్పుగా భావించేవారు. తప్పని పరిస్థితుల్లో అప్పు చేసినా వ్యక్తిగతంగా ఎవరి దగ్గరకో వెళ్ళి చేయి చాచాల్సి వస్తుందే అని 1000 సార్లు ఆలోచించి మరీ అప్పు తీసుకునేవారు. ఆ తర్వాత బ్యాంకులు వచ్చాయి. మనకు పీకల దాకా అవసరం ఉన్నా బ్యాంక్ రూల్స్ ప్రకారం అంత ఈజీగా అప్పు ఇచ్చేవారు కాదు. అప్పు తీసుకుంటే ఎలా తీరుస్తారు అని రుజువు చేసుకోవాలి. ఎన్నో కాగితాలు సమర్పించాలి, సాక్షి సంతకాలు, అది ఇది అని పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఈ డిజిటల్ యుగంలో రుణాల తీరే మారిపోయింది. దేశంలో ఎన్నో ఫిన్టెక్ సంస్థలు అప్పులిచ్చేందుకు ఇప్పుడు పోటీ పడుతున్నాయి అంటున్నారు. క్షణాల్లోనే అవసరమైన నగదు బ్యాంకు ఖాతాలో జమ చేసేస్తున్నాయి. విద్యార్థులకు ఏ ఆదాయం లేని వారికి కూడా ఇవి అప్పులిచ్చేస్తున్నాయి. అప్పు ఇచ్చేదాకా కాళ్ళు పట్టుకుంటున్నాయి, అప్పు వసూలు చేసేటప్పుడు పీక పట్టుకుంటున్నాయి. వీటి వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎందరో. ఈ నేపథ్యంలో ఏదైనా అత్యవసరం వచ్చి ఇన్స్టంట్ లోన్లను తీసుకోవాలి అని అనుకుంటే ముందుగా మనం గమనించాల్సిన విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. విద్యార్థులకు రుణం ఇచ్చేందుకు ఎన్నో యాప్లు సిద్ధంగా ఉన్నాయి. కాలేజ్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇలాంటి వివరాలు ఇస్తే చాలు 500 రూపాయల నుంచి 20,000 వరకు ఈజీగా అప్పులు ఇచ్చే యాప్లు వచ్చేసాయి. ఈ రుణం పైన నెలకు 3% వడ్డీని కూడా విధిస్తుంటాయి. అంటే 100 రూపాయలకు 3 రూపాయల వడ్డీ అన్నమాట. చూడ్డానికి ఇదంతా చాలా ఈజీగానే కనిపిస్తుంది, కానీ అసలు చెల్లించని నాడు వచ్చే కష్టాలు అన్నీ ఇన్ని కావు. అడిగి మరీ వెంటనే రుణం ఇస్తున్నారు కదా అని అవసరం లేకపోయినా రుణం తీసుకోవద్దు. వార్షిక వడ్డీ రేటు 36% అంటే తక్కువేమీ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా భారం అధికంగా మారుతుందని విస్మరించకూడదు. వడ్డీ రేటుతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఖర్చులు రుణభారాన్ని మరింత పెంచుతూనే ఉంటాయి. అది కూడా మనం గమనించుకోవాలి. కొన్నిసార్లు ఫిన్టెక్ సంస్థలు మనకు అధిక మొత్తంలో లోన్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. మన అవసరం ఎంత అనేది చూసుకొని మనం తీసుకోవాలి. ఇస్తున్నారు కదా అని అధిక మొత్తం తీసేసుకుంటే తర్వాత చెల్లించడం కష్టమవుతుంది. మీ అవసరం, రుణం తీర్చే సామర్థ్యం రెండూ బేరీజు వేసుకొని ఎంత తీసుకోవాలి అనేది నిర్ణయించుకోవాలి. ఒకేసారి 2-3 సంస్థల నుంచి రుణం తీసుకోవద్దు. అప్పు తీసుకునేటప్పుడు దరఖాస్తు పత్రంతో పాటు ఒప్పందాన్ని కూడా ఒకసారి పూర్తిగా చదవాలి. నిబంధనలన్నీ తెలుసుకున్నాకే ముందడుగు వేయాలి. రుణం ఇస్తున్నామంటున్న ఫిన్టెక్ యాప్ RBI అనుమతి తీసుకుందా లేదా, ఏదైనా బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేస్తుందా అనేది ముందు తెలుసుకోవాలి. గుర్తింపు లేని సంస్థల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు తీసుకోవద్దు. మీ ఫోన్లోని సమాచారం అంతా యాప్లు సేకరించేందుకు అనుమతులు అడుగుతుంటాయి. వాటిని టకాటకా టిక్ చేసుకుంటూ వెళ్లకుండా వీలైనంత వరకు దీన్ని అడ్డుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. అనధికారికంగా రుణాలిచ్చే సంస్థల నుంచి అప్పు తీసుకుంటే రుణగ్రహీతగా మీకు ఏ హక్కులు ఉండవు. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు, జాగ్రత్త. తీసుకున్న అప్పును సకాలంలో తీర్చడం ఒక బాధ్యత. తక్కువ సమయానికి తీసుకునే ఈ మినీ లోన్స్ ఏవైతే ఉంటాయో వడ్డీ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి వీటికి. పైగా ఆ లోపు బాకీ తీర్చకపోతే అపరాధ రుసుము అంటే ఎక్స్ట్రా ఫీజెస్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి 20,000 రూపాయలకు మించిన రుణాన్ని కనీసం 6 నెలల వ్యవధికి తీసుకోవాలి.
స్వల్ప కాలంలో అధిక మొత్తాన్ని తీర్చడం అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. కొత్త అప్పు తీసుకొని పాత అప్పు తీర్చాలి అనేవి పెట్టుకోకుండా ఉంటేనే అప్పుల ఊబిలో పడకుండా ఉంటాం. సో జాగ్రత్త.